ఏరా ఏమంటున్నాడు? ఏమడిగినా తెలియదంటున్నాడన్నా. ఇప్పుడు చెబుతాడు. అర్జున బాబును చంపిందెవరు? రజని ఎక్కడ ఉంది? తొందరపడొద్దు. నిజం చెప్పేంత వరకు వాడు బ్రతికుండాలి. మన ముఖ్యమంత్రిగా కూడా పదవి స్వీకారం చేయబోతున్నారు. నన్ను నాయకుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మన పార్టీని ఇంకా పటిష్టం చేస్తానని, మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. బాబు అయ్యో అయ్యో ఏంట్రా ఏంట్రా బాబు ఏంట్రా నువ్వు నోరు విప్పి నిజం చెప్పట్లేదని మీ అయ్యని కూడా తీసుకొచ్చా. ఇప్పటికైనా నోరు విప్పి నిజం చెప్పరా, ప్లీజ్ రా, చెప్పరా. చెప్పరా. బాబు బాబు నా మాట వినండి, వద్దండి, నా బాబు నేను చేయకండి. కొడుకు కోసం అబ్బ చేస్తాడో, అబ్బ కోసం కొడుకు చేస్తాడో మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి. బాబు మా బాబు నేను చేయకండి, నన్ను చెప్పండి, నన్ను చెప్పండి, నన్ను చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బవంటే నువ్వేరా సుబ్బా. ఏయ్ సత్యం, ఒక్క ఏటితో నీ అబ్బ తల తెగి ఎలా పడుతుందో చూడరా. చూస్తావా? ఏంట్రా పురుషోత్తం గారు సీఎం అయ్యారు. గవర్నర్ గారికి ర్యాలీ చేయాలట, మిమ్మల్ని అందరినీ రమ్మన్నారు. బతికిపోయారా? గడ్డం జాగ్రత్తగా చూసుకో. అలాగన్నా సుబ్బారావు, నువ్వెంతో అదృష్టవంతుడు అయ్యా. లేకపోతే ఈ పాటి నీ తల స్పేర్ పార్ట్ అయిపోయేది. సత్యం, నా మాట విను. ఆ బాలనికి సెంటిమెంట్స్ ఉండవు. మీ అమ్మని నరికేసినట్టే మీ అయ్యని కూడా నరికేస్తాడు. నీకేం కాదు నాన్న.
సత్యం అంకుల్ అంకుల్ ఏమైంది సత్యం అంకుల్ సత్యం అంకుల్ నాన్న సుబ్బారావు సాబ్ నాన్న నాన్న అంకుల్ సుబ్బారావు సాబ్ ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంకుల్ని నాన్న అంకుల్ ముందు మీరు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లను చూడండి. సీఎం గారు అక్కడికి వచ్చేస్తారు. సీఎం గారిని కలిసి వెళ్తానండి. అబ్బా తర్వాత కలవచ్చండి. ముందు ప్రమాణ స్వీకారం ముఖ్యం కదా. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి. రండి రండి రండి. హలో బయలుదేరి వచ్చేస్తున్నామండి. బయలుదేరుతున్నాం. వీరా పురుషోత్తం 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 వీరా పురుషోత్తం. సత్యం 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 సత్యానికి చావు లేదు, సత్యానికి చావు రాదు. సత్యం పురుషోత్తం గారి రక్షణ కోసమే గవర్నమెంట్ నీకు గానిచ్చింది. ఆ గంతో ఆయన మీదే తిరగబడతావా? ఇది చాలా పెద్ద నేరం. నోరు ముయిరా. ఎన్నాళ్ళు వీడికి గన్మ్యాన్ గా ఉండటమే నేను చేసిన నేరం. అసలు ఇలాంటి వాళ్ళకి రక్షణ కల్పించటమే ప్రభుత్వం చేస్తున్న పెద్ద నేరం. రేయ్, 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 రేయ్. హే! అవునరా, మీకెందుకురా గన్మ్యాన్లు సెక్యూరిటీలు? మీరేం పీకుతున్నారని? రిగ్గింగులు చేసి ఎన్నికల్లో గెలవడానికా? జంపింగులు చేసి పార్టీలు మారి ప్రభుత్వాలు పడగొట్టడానికా? స్కాములు చేసి ప్రజల సొమ్ము కోట్ల కోట్లు దొబ్బడానికా? ఇవే కదరా మీరు చేస్తున్న పనులు. వీటికే కదరా మీకు రక్షణ. రేయ్, నిజంగా మీరు ప్రజలకు మేలు చేసే వాళ్లే అయితే మీకెందుకుంటారా శత్రువులు? మీకేదైనా ప్రమాదం వస్తే ప్రజలే ఆదుకుంటారా మిమ్మల్ని? ఇవాళ రక్షణ కావాల్సింది మీకు కాదురా, మీ నుంచి ప్రజలకు కావాలి రక్షణ. రక్షణ 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 రక్షణ. ఇలాంటి కిరాతకుడు ప్రజాప్రతినిధిగా ఉండబట్టేరా మనిషి మానవ బాంబై పేల్తున్నాడు, మట్టి మందు పాత్ర బద్దలవుతుంది. ఇలాంటి వాడు చట్టసభలో ఉండటం రాజ్యాంగానికి అవమానం, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఇలాంటి వాడు సీఎం అయితే మనం సర్వనాశనం అయిపోతాం. అరే ప్రసాదు, అలా గుడ్లప్పగించి చూస్తావేరా? కాల్చో కాల్చేవాడిని. చేపలు తోమడం వీపులు రుద్దడం అలవాడయ్యాక ఈ గన్ను పేల్చడం అలవాటు తప్పిందయ్యా. రేయ్, నీలాంటి వాళ్ళను నమ్ముకునుంటే నేను ఎప్పుడూ అయిపోయేవాడినిరా. అందుకే నా రక్షణ ఏర్పాట్లు ఎప్పుడూ నాకుంటాయి. ఇలాంటి వాడు సీఎం అవటానికి వీల్లేదు. నిన్నిక్కడి నుంచి కదలనివ్వను. చేసేయండిరా.
ఉన్న ఒక బొంగు నీ చేతిలో ఉంటే ఆయుధం అందుకో. నేను సైతం రణ నినాదం గొంతునై మారుమోగాను. నేను సైతం కోటి సూర్యుల కాంతినవుతాను. రేయ్! నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం నేను సైతం నేను సైతం